పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ ని గుర్తించడం పైననే చాలా మంది అభ్యర్థులు ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ కావచ్చు, వాటి యొక్క కరెక్ట్ యూసేజ్ కావచ్చు, ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అడగబడుతున్నాయి. రీసెంట్ గా జరిగినటువంటి టెట్ లో కావచ్చు, ఈవెన్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ లో కూడా కావచ్చు. ఉదాహరణకి మీరు నౌన్ అనేటువంటి టాపిక్ ని తీసుకున్నట్లయితే నౌన్ అంటే ఏంటి, నౌన్స్ లో ఉండేటువంటి టైప్స్ ఏంటి, ఇక్కడ వరకు నేర్చుకుని వెళ్తారు చాలా మంది సగటు అభ్యర్థులు. కానీ ఎగ్జామినేషన్ లో అడగబోయేటువంటి ప్రశ్నలు వచ్చేసి నౌన్ ఫార్మింగ్ సఫిక్సెస్ ఏంటి, ఏ సఫిక్సెస్ ద్వారా ఏ రకమైనటువంటి నౌన్స్ ని ఫామ్ చేయొచ్చు అని దానిపైన ప్రశ్నలు అడగబడుతూ ఉంటాయి. అదే విధంగా నౌన్స్ కి సంబంధించినటువంటి సింగులర్ ప్లూరల్స్ పైన క్వశ్చన్స్ అడగబడుతుంటాయి. అవి కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ పైన క్వశ్చన్స్ అడగబడుతుంటాయి. ఉదాహరణకి 2025 లో జరిగినటువంటి టెట్ పేపర్ 1 లో ఒక ఎగ్జామినేషన్ చూసినప్పుడు ఒయాసిస్ అనేటువంటి పదానికి ప్లూరల్ ఫామ్ ఏంటి అని అడిగాడు. సో అభ్యర్థి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఐఎస్ తో ముగిసినటువంటి సింగులర్స్ కి ఈఎస్ చేర్చినట్లయితే మనం ప్లూరల్ ఫామ్ ని ఏర్పాటు చేయొచ్చు.